ఎస్ఏ టీ20 లీగ్లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో పార్ల్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. అయితే ఈ మ్యాచ్లో చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్లో కూర్చున్న ఆ చిన్నారి తన ఫేవరెట్ టీం పరాజయం చెందడంతో నిరాశతో తలపట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ ఆదిలోనే షాక్ తగిలింది. దీంతో ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్ అద్భుతంగా రాణించింది. దీంతో పార్ల్ జట్టు 19.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విల్ జాక్స్, జేమ్స్ నీషం తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో స్టాండ్స్లో కూర్చున్న ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల పట్టుకొని అయ్యో అన్నట్టుగా హావభావాలు పలికించింది. దీంతో తన ఫేవరెట్ జట్టు ఓటమి చెందడంతోనే చిన్నారి అలా పెట్టిందంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.